రష్యాలో భారీ భూకంపం సునామీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. జపాన్, అమెరికా సహా 40 దేశాలు సునామీ హెచ్చరికలు జారీ కాగా చాలా చోట్ల సముద్రాలలో 4 మీటర్ల కంటే ఎత్తులో ఎగసిపడుతున్నాయి. రష్యాలో సంభవించిన భూకంపం కారణంగా కమ్చట్కా సరిహద్దుల్లో లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా వందలాది భవంతులు కూలిపోయాయి. మరోవైపు వంగబాబా తన జోస్యంలో చెప్పిన భారీ సునామీ ఇదేనంటూ జపాన్లో భయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇలాంటి భూకంపాన్ని ముందే గుర్తించిన జీవజాతులు కొన్ని సముద్రం నుంచి బయటకు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సునామీ హెచ్చరికలతో అల్లకల్లోలం. అమెరికా, రష్యా, జపాన్కి సునామీ సిగ్నల్స్. వంగబాబా, రియోటాట్సుకి చెప్పిన జలప్రళయం ఇదేనా? రష్యా చరిత్రలోనే అతిపెద్ద భూకంపం నమోదు కావడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో 8.7 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. దీంతో సునామీ అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడ్డాయి. దీని ప్రభావంతో పలు భవనాలు దెబ్బతిన్నాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమెరికా, జపాన్, మరికొన్ని పసిఫిక్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పెట్రోపావ్లోవ్స్క్, కమ్చట్స్కీ రష్యా సరిహద్దులో ఉంటుంది. జపాన్కు ఈశాన్యం, అలస్కాకు పశ్చిమం దిశగా ఉంటుంది తీర ప్రాంతం. పసిఫిక్ మహాసముద్ర తీరం ఉందిక్కడ. కమ్చట్స్కీ ఓ ద్వీపకల్పం. పసిఫిక్, నార్త్ అమెరికా టెక్టోనిక్ ప్లేట్ల పరిధిలో ఉండటం వల్ల తరచూ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. అచవా బేలోని పెట్రోపావ్లోవ్స్క్ కమ్చట్స్కీకి తూర్పు ఆగ్నేయంగా 125 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ తీర ప్రాంత నగరంలో సుమారు 1,65,000 మంది నివసిస్తున్నారు. భూకంపం తరువాత కమ్చట్కా ప్రాంతంలో 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు నమోదవుతున్నాయి. తీర ప్రాంతాలను ఖాళీ చేయాలని, నీటి ప్రవాహ ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. హవాయి దీవులు, రష్యా తీర ప్రాంతాల్లో అలల ఎత్తు 3 మీటర్లు దాటిపోయి ఎగిసిపడుతున్నాయి. చాలా చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకురావడం కనిపించింది. ఫిలిప్పీన్స్ కు చుక్, కోస్రే, మార్షల్ ఐలాండ్స్, పలావు, ఫిలిప్పీన్స్ ప్రాంతాలలో అలల ఎత్తు 1 మీటర్ వరకు ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, తైవాన్ తీరాలలో 0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు వచ్చే అవకాశముందని పేర్కొంది. దీంతో వంగబాబా అంచనా వేసింది. జపాన్ మాంగా ఆర్టిస్ట్ రియోటాట్సుకి చెప్పింది. ఈ సునామీ గురించే అనే వాదన బలపడింది. గత నెలలోనే జపాన్లో భారీ సునామీ వస్తుందంటూ హంగామా చోటు చేసుకుంది. దానికి తగినట్లే ఏకంగా 2000 భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే తీవ్రత మాత్రం భారీగా లేకపోవడంతో జపాన్ ఊపిరి పీల్చుకుంది. కానీ తాజా పరిణామం మాత్రం అక్కడి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే అసలీ భూకంపానికి ముందే కొన్ని జీవజాలాలు దాన్ని ఊహించాయి. దీనికి శాస్త్రబద్ధమైన ఆధారాలు కూడా ఉండటంతో ఆ పరిణామాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. తిమింగలాలు సముద్రం నుంచి ఒడ్డుకు రావడం గమనించారు. అసలు సునామీనే కాదు, ఏ ప్రకృతి విపత్తునైనా సరే వెంటనే కొన్ని జీవులు పసిగడతాయి. వాతావరణ శాఖల హెచ్చరికల కంటే, మనుషుల కంటే కూడా ఇవే ముందుగా ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్ ని పసిగడతాయి. అతి సూక్ష్మమైన ధ్వని తరంగాలను గ్రహించే శక్తి సామర్థ్యాలు, సూక్ష్మగ్రాహక శక్తి కొన్ని కిలోమీటర్ల ముందే తెలుసుకునేలా చేస్తాయట. ఏనుగులు, సునకాలు, పాములు, పక్షులు, గొర్రెలు, కప్పలు, పాములు, చేపలు సునామీ, భూకంపాలను ముందే పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం ఉత్పాతాలకు సూచనలుగా చూడొచ్చు. ఈ పశుపక్ష్యాదుల విపరీత ప్రవర్తనకి కేవలం సూపర్ పవర్ ఉందని అనుకోవడం కాదు, వాతావరణంలో వచ్చిన మార్పులను వీటి శరీరాలు వెంటనే గుర్తించడమే కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, చరిత్ర చూసినప్పుడు చైనాలో భూకంపం వచ్చినప్పుడు, గుజరాత్ భుజ్ భూకంపం, నేపాల్లో భూకంపం చోటు చేసుకున్నప్పుడు వాటికి ముందుగా పెద్ద సంఖ్యలో పాములు తమ పుట్టల నుంచి బయటికి రావడం గమనించారు. ఇదే వాటికున్న వాతావరణంలో వచ్చిన మార్పులను గ్రహించే గుణానికి సంకేతంగా చెబుతారు.